హే ఉచిహాస్ వెల్కమ్ బ్యాక్ ఇన్ అనదర్ వీడియో. ఈ రోజు మళ్ళీ మనం మాట్లాడుకోబోతున్నాం మన క్రంచీ రోల్ టాప్ 5 తెలుగు డబ్ లిస్ట్ అనమాట. ఇది సిరీస్ ది ఒక పార్ట్ 5 అనమాట. మీరు ఇప్పటిదాకా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఎవరైనా వాచ్ చేయకుంటే వాచ్ చేయకండి. పైన బటన్ లో లింక్ వస్తా ఉంటుంది, లేదన్నా మన డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చింటా. ఇది సిరీస్ ది పార్ట్ 5 కాబట్టి దీంట్లో కూడా చాలా డిఫరెంట్ యానిమేస్ ఉన్నాయి. ఈ పార్ట్ లో మీకు ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. ఏదంటే మీకోసం ఒక బోనస్ యానిమే కూడా పెట్టిన. టాప్ 5 కాదు, టాప్ 6 అనుకోండి. ఆ బోనస్ యానిమే గురించి కూడా చెప్తాను. ఆ బోనస్ యానిమే కూడా మన తెలుగు డబ్ లో ఉంది, అందుకే ఎండింగ్ దాకా వెయిట్ చేయండి. ఆ బోనస్ యానిమే కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. అది నేను బోనస్ గా ఎందుకు పెట్టాను దాని గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. ఇక మన లాస్ట్ వీడియోలో మీకోసం ఒక చిన్న టార్గెట్ పెట్టింటే అది వచ్చి 350 లైక్స్ అనమాట. కానీ మీరు ఆ లైక్స్ కంప్లీట్ చేయలేదు. ఇది చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్. కానీ మీరు చాలా మంది ఆ వీడియోకి లైక్ చేశారనమాట. చాలా 250 అబోనే లైక్స్ అయ్యాయి. దీనికి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంకా నేను ఈ వీడియోలో కూడా చిన్నగా టార్గెట్ పెట్టిపోతున్నా. ఇప్పుడు కొంచెం స్మైల్ చేద్దాం. టార్గెట్ ఇది వచ్చి 250 లైక్స్ అనమాట. మీరు ఈ 250 లైక్స్ 2 డేస్ లో కంప్లీట్ చేస్తే మీకోసం టాప్ 5 లిస్ట్ మళ్ళీ చాలా తొందరలో తీసుకొని వస్తా అనమాట. అందుకే మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే మన ఈ ఛానల్లో మీకోసం తెలుగు డబ్ యానిమేస్ 50 ఉన్నాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్లో నేను తిరుగుతుంది అనమాట. ఇంకా మన ఛానల్ కూడా ఒకటి చెక్అౌట్ చేయొచ్చు. మాక్సిమం ప్రతి ఒక్క యానిమే నేను తెలుగు డబ్ లోనే మాత్రమే చూపినాను అనమాట. మీరు ఇప్పుడు దాకా ఏమన్నా యానిమేస్ తెలుగు డబ్ లో ఎదుగుతున్నారంటే మన ఈ వీడియోస్ చెక్అౌట్ చేయొచ్చు అనమాట. దీంట్లో కూడా కొన్ని యానిమేస్ చాలా అంటే చాలా బాగున్నాయి. దాని గురించి నేను చాలా డీటెయిల్ గా రివ్యూ ఇచ్చాను అనమాట. ఆ వీడియోస్ కూడా ఇప్పుడు దాకా ఎవరైనా వాచ్ చేయకుంటే వాచ్ చేయండి. ఇంకా మన టైం ని వేస్ట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో ఫస్ట్ యానిమే పేరు వచ్చి అసెసిన్ క్లాస్ రూమ్ అనమాట. లిటరలీ ఈ యానిమే పైన ఒక లైవ్ యాక్షన్ మూవీ కూడా తయారైంది అనమాట. ఇంకా ఈ యానిమే ఆ లెవెల్లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ యానిమే ప్లాట్ ఏదంటే ఒక ఇలాంటి వరల్డ్, ఆ వరల్డ్ లో ఒక మూన్ 70% డిస్ట్రాయ్ అయిపోయింది. డిస్ట్రాయ్ చేసినది ఒక ఏలియన్. ఆ ఏలియన్ అర్త్ పైనకి వచ్చి ఒక పెద్దగా వార్నింగ్ ఇస్తుంది. నేను అర్త్ ని కూడా ఇలాగానే డిస్ట్రాయ్ చేసేస్తా. నేను డిస్ట్రాయ్ చేయకూడదంటే నాకు ఒక క్లాస్ రూమ్ ఇవ్వండి. ఆ క్లాస్ రూమ్ ని నేను టీచ్ చేస్తా. టీచ్ చేస్తున్నప్పుడు నాకు చంపేకి ఎంతన్నా ట్రై చేయొచ్చు. క్లాస్ రూమ్ లో ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఈ ఏలియన్ ని చంపేస్తే మీకు కంపల్సరీ కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తాము అని. అందుకే ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ ఏలియన్ ని చంపేకి ట్రై చేస్తారు. ఎస్, ఈ యానిమే ప్లాట్ ఇదే. నేను చాలా సింపుల్ గా చెప్పా. ఈ యానిమేలో చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మెయిన్ ఈ ఏలియన్ ఇంతకీ ఎవరు? ఈ ఏలియన్ అర్త్ ని ఎందుకు డిస్ట్రాయ్ చేయాలనుకుంటుంది? అండ్ మెయిన్ పాయింట్, ఈ ఏలియన్ ఈ క్లాస్ రూమ్ ని ఎందుకు టీచ్ చేయాలనుకుంటా ఉంది? ఇంకా మన క్లాస్ రూమ్ వాళ్ళు ఈ ఏలియన్ ని చంపుతారా లేదా? ఎస్, ఈ యానిమేలో చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. లిటరలీ ఈ యానిమే నేను ఈ మధ్య కాలమే వాచ్ చేయడం స్టార్ట్ చేశాను. లిటరలీ ది బెస్ట్ యానిమే ఎవర్ నేను వాచ్ చేసా. ఇది చాలా అంటే చాలా అండర్ రేటెడ్ యానిమే. మీరు ఇప్పటిదాకా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఇప్పటిదాకా నేను చాలా ఎపిసోడ్స్ వాచ్ చేయలేదు. నేను ఆల్మోస్ట్ అంతా వాచ్ చేసి దీని రికార్డింగ్ ఒక డీటెయిల్ వీడియో కూడా తీసుకొని వచ్చేకి ట్రై చేస్తా. మన లిస్ట్ లో సెకండ్ యానిమే పేరు వచ్చి ట్రిలియన్ గేమ్ అనమాట. ఈ యానిమే ఈ మధ్య కాలంలోనే మన క్రంచీ రోల్ తీసుకొని వచ్చింది. ఇప్పటిదాకా ఈ యానిమేవి 7 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. మన తెలుగు డబ్ లో 3 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పటిదాకా దీనివి ఎవ్రీ వీక్ 1 ఎపిసోడ్ తెలుగు డబ్ లో రిలీజ్ అవుతుంది అనమాట. ఈ యానిమే ప్లాట్ నిజంగా ఈ యానిమే ప్లాట్ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇలాంటి యూనిక్ యానిమే స్టోరీస్ నేను చాలా తక్కువగా చూస్తాను అనమాట. లిటరలీ ఈ యానిమే ప్లాట్ ఏదంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక బిలియనియర్ ట్రిలియనియర్ కావాలనుకుంటుంటారు. కానీ వాళ్ళ దగ్గర ₹1 ఉండలేదు. వాళ్ళు ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేస్తారు, వాళ్ళు దాంట్లో ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, అలాగనే దీంట్లో ఏమేమి ట్విస్ట్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఈ యానిమే ప్లాట్ ఇంతే అనమాట. లిటరలీ చాలా అంటే చాలా సింపుల్ గా చెప్పాను ఈ యానిమే ప్లాట్. ఈ యానిమే ఒక యూనిక్ యానిమే అనమాట. దీని యానిమే స్టైల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు చూస్తూ ఉండొచ్చు. దీంట్లో నార్మల్ యానిమేస్ టైప్ ఉండలేదన్నమాట. మన యానిమే క్యారెక్టర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. దీంట్లో యానిమే క్యారెక్టర్స్ లిటరలీ ఫన్ టు వాచ్ అనమాట. ఇంకా మీకు మనీ అంటే ప్యాషన్ ఉండే వాళ్ళకి ఈ యానిమే కంపల్సరీ ఫుల్లీ ఎంజాయ్ అవుతారనమాట. ఈ యానిమే మనకి షేర్ మార్కెట్ అలాగనే లైక్ కంపెనీ ఎలా గ్రో చేస్తారనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ పెడుతుంది. ఇంకా ఇలాంటి యానిమే ఏమన్నా మీరు ఎదుగుతా అంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఈ యానిమే ఇప్పటిదాకా 3 ఎపిసోడ్స్ తో మన క్రంచీ రోల్ లో తెలుగు డబ్ లో ఉంది. ఇంకా ఎవ్రీ వీక్ 1 ఎపిసోడ్ తెలుగు డబ్ అయి రిలీజ్ చేస్తుంది. మన లిస్ట్ లో థర్డ్ యానిమే పేరు 365 డేస్ టు వెడ్డింగ్ అనమాట. ఈ యానిమే ప్లాట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఈ యానిమే ప్లాట్ లో
మనకి ఒక ట్రావెల్ ఏజెన్సీ చూపెడతారనమాట. దాంట్లో ఈ యానిమే మెయిన్ లీడ్ పేరు వచ్చి ఓహారు అనమాట, ఫీమేల్ లీడ్ పేరు వచ్చి రీకా అనమాట. వీళ్ళిద్దరూ ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తా అంటారు. కానీ వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా ఇంట్రోవర్డ్, ఎవరికి ఏంది నో చెప్పలేరు. ఈ ట్రావెల్ ఏజెన్సీ వచ్చి ఒక వేరే కంట్రీలో ఒక వేరే బ్రాంచ్ తయారు చేస్తాం, ఆ బ్రాంచ్ లో మ్యారేజ్ కాకుండా వాళ్ళకైతే పంపిస్తామంటారు. ఇంకా వీళ్ళిద్దరికి మ్యారేజ్ ఉండలేదు, వేరే కంట్రీకి పోకూడదని వీళ్ళిద్దరు ఒక చిన్నగా డిసైడ్మెంట్ చేసుకొని మేమిద్దరు ఒక ఫేక్ మ్యారేజ్ గా యాక్ట్ చేద్దాం, మళ్ళీ వీళ్ళు కొన్ని నెలల తర్వాత ఇది మర్చిపోతారని వీళ్ళు ఒక ఫేక్ మ్యారేజ్ చేసుకుంటారనమాట. దీంతో ఒక కామెడీ రొమాంటిక్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఈ యానిమే ప్లాట్ ఇంతే. ఈ యానిమే ప్లాట్ నేను చాలా అంటే చాలా సింపుల్ గా చెప్పా. ఈ యానిమేవి ఇప్పటిదాకా 6 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి అనమాట. కానీ మన క్రంచీ రోల్ ఇప్పటిదాకా 3 ఎపిసోడ్స్ మాత్రమే డబ్ చేసింది అనమాట. ఎవ్రీ వీక్ 1 ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ యానిమే ప్లాట్ చాలా సింపుల్ గా ఉంది కానీ యూనిక్ గా ఉంది. మీరు ఇలాంటి యానిమేస్ ఏమన్నా ఎదుగుతా అంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ యానిమే పేరు వచ్చి మన లిస్ట్ లో 4th యానిమే పేరు వచ్చి గుడ్ బై డ్రాగన్ లైఫ్ అనమాట. ఈ యానిమేలో ఇప్పటిదాకా 6 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పటిదాకా మన క్రంచీ రోల్ 3 ఎపిసోడ్స్ ని డబ్ చేసింది అనమాట. ఈ మధ్య కాలమే వచ్చింది కాబట్టి ఇది ఆన్ గోయింగ్ సిరీస్, అందుకే 3 ఎపిసోడ్స్ మాత్రమే డబ్ అయినాయి ఇప్పటిదాకా. ఎవ్రీ వీక్ 1 ఎపిసోడ్ వస్తుంది. ఈ యానిమే ప్లాట్ నేను చాలా అంటే చాలా సింపుల్ గా చెప్తా. ఈ యానిమే ప్లాట్ వచ్చి ఏదంటే ఒక డ్రాగన్ కి రియల్ లైఫ్ చిక్కుతుంది అనమాట. ఒక డ్రాగన్ మళ్ళీ పుడుతుంది హ్యూమన్ గా. ఈ యానిమే జోనర్ ఎలా అంటే ఒక యాక్షన్ కామెడీ అండ్ దీంట్లో ఉన్న ఒక ఫీమేల్ లీడ్ లిటరలీ హాయ్ తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలనా వెన్నెల నువ్వో వెండి మంటావో తాకే తెలుసుకోనా. ఇంకా ఈ దీంట్లో స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్ స్టోరీ. మీకు ఇసక యానిమే జోనర్స్ అంటే ఇష్టం అంటే ఈ యానిమే ఒకటి మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఇసక యానిమేస్ లైక్ ఇలా టైప్ ఉంది అనమాట. ఇది కూడా దీంట్లో కూడా మ్యాజిక్ అండ్ షార్ట్స్ అలాగనే లైక్ మీరు ఇసక యానిమేస్ వాచ్ చేసింటే సేమ్ ఇలాగానే ఉంది. ఇప్పటిదాకా ఈ యానిమే ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. మన క్రంచీ రోల్ చాలానే బాగా డబ్ చేసింది అనమాట ఈ యానిమేకి. ఓకే, మన లిస్ట్ లో నెక్స్ట్ యానిమే పేరు వచ్చి మన లిస్ట్ లో 5th యానిమే పేరు వచ్చి యు ఆర్ మిస్ సర్వెంట్ అనమాట. ఈ యానిమే పేరు వచ్చి ఇదే. ఈ యానిమే కూడా ఈ మధ్య మన క్రంచీ రోల్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పటిదాకా ఈ యానిమేవి 6 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. మన క్రంచీ రోల్ వచ్చి తెలుగు డబ్ లో 3 ఎపిసోడ్స్ వచ్చినాయి అనమాట. ఇంకా ఎవ్రీ వీక్ 1 ఎపిసోడ్ రిలీజ్ అవుతా ఉంది. ఇంకా ఈ యానిమే ప్లాట్ వచ్చి ఏదంటే ఒక కిల్లర్ ఒక అబ్బాయికి సర్వెంట్ గా వస్తుంది. అదే ఈ యానిమే ప్లాట్ అనమాట. ఆ కిల్లర్ లైక్ మీరు స్పై ఫ్యామిలీ చూసింటే మన స్పై ఫ్యామిలీ ఫీమేల్ అన్య వాళ్ళ అమ్మ ఎలా కిల్లర్ అలా కిల్లర్ అనమాట. తన బాస్ ఆర్డర్స్ తో మన మెయిన్ లీడ్ కి సర్వ్ చేసేకి వస్తుంది అనమాట. ఈ యానిమే ప్లాట్ చాలా సింపుల్ గా చెప్పాం కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ యానిమే ఒక రొమాంటిక్ యాక్షన్ కామెడీ డ్రామా అనమాట. మీరు ఇప్పటిదాకా ఇలాంటి యానిమేస్ ఏమన్నా కామెడీ వెతుకుతున్నారు, అలాగనే కొంచెం యాక్షన్ ఉన్నా సరిపోతుంది, అలాగనే కొంచెం రొమాన్స్ తో అంటే ఈ యానిమే కంపల్సరీ వాచ్ చేయండి. ఈ యానిమే చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్లీ మన బోనస్ యానిమే అనమాట. ఈ యానిమే వచ్చి మన క్రంచీ రోల్ లో లేదు. ఈ యానిమే మన కార్టూన్ నెట్వర్క్ తెలుగు డబ్ చేసింది అనమాట. మీకు ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది, మై హీరో అకాడమియా. ఇప్పుడు ఈ యానిమే నేను ఎలా చూడాలి అంటే కొన్ని సోర్సెస్ ఉన్నాయి, మీరు దాన్ని ఇంకా చూడొచ్చు లైక్ దిస్ యాప్. ఎందుకంటే ఈ యానిమే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా మందికి ఐడియా లేదనమాట ఈ యానిమే తెలుగులో ఉంది అని. అందుకే ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ తో మీకు పెట్టిన ఈ యానిమే తెలుగు డబ్ లో ఉందని. ఈ యానిమే చాలా అంటే చాలా బాగుంది. మన కార్టూన్ నెట్వర్క్ ఆల్మోస్ట్ 4 సీజన్స్ దీన్ని తెలుగు డబ్ చేసింది అనమాట. ఇంకా దీన్ని తెలుగు డబ్ మన కార్టూన్ నెట్వర్క్ లో ఇప్పుడు ప్రీమియర్ అయితే లేదు. ప్రీమియర్ అయినప్పుడు మీరు కంపల్సరీ మన కార్టూన్ నెట్వర్క్ లోనే చూడండి. ఇప్పుడు మనకి ప్రస్తుతం స్టార్టింగ్ ఇంకా సీజన్ 1 ఇంకా చూసే వాళ్ళు అయితే యూస్ దిస్ యాప్స్. ఇంకా నేను దీనికి నాకు ఏం చెప్పలేను. ఈ యాప్స్ ఎలా యూస్ చేయాలో మీకు ఐడియా చాలా మందికి ఉంటుంది. ఇంకా ఐడియా లేకుండా మన యూట్యూబ్ చెక్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో తాకే నేను మళ్ళీ మీకోసం ఒక టాప్ 5 లిస్ట్ తీసుకొని వచ్చిన అనమాట. ఇంకా ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చి మీకు తెలిసే ఉంటుంది 250 లైక్స్. మీరు ఈ లైక్ టార్గెట్ 2 days లో కంప్లీట్ చేస్తే నేను నెక్స్ట్ ఒక 2 days లో అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ లైక్ టార్గెట్ ఎంత డిలే అవుతుందో మన వీడియో కూడా అంతే డిలే అవుతుంది. ఇంకా మీరు ఇప్పుడు దాకా ఎవరైనా లైక్ చేయకుంటే కంపల్సరీ లైక్ చేసేయండి. ఓకే, ఈ వీడియో చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్. మీలో చాలా మంది మన అండర్ రేటెడ్ యానిమే గురించి తెలుసుకోకుంటే మన రైట్ కార్నర్ లో వీడియో వస్తూ ఉంటుంది. మన లెఫ్ట్ కార్నర్ లో వచ్చి ఇలాంటిది ఒక టాప్ 5 లిస్ట్ చెప్పినా అనమాట. ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఓకే, ఈ వీడియో గుడ్ బై.